హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నాకు వాట్సాప్లో వచ్చిందండి. మా వాళ్ళు తెలిసిన వాళ్ళు పంపించారు వీడియో. అక్కడ సైడ్ జరిగిందంట. అయితే పిల్లలు చూడండి, ఆడుతూ ఆడుతూ ఆ అబ్బాయి పట్టుకొని అక్కడే పడిపోయింది కరెంట్ షాక్ వచ్చి. పాపం అండి, ఎలా చనిపోయిండేమో. సో ఒక అతను చూసి అతన్ని కాపాడుతానని చెప్పి అటు వెళ్ళిండు. కట్టె తీసుకొచ్చి కొట్టి బాబుని ఇటు తీసేస్తాడు. అప్పటికే అతను కాలిపోయిండండి. పొగలు వచ్చేసినాయి. అబ్బో పాపం ఎలా అసలు ఎలా జరిగిందో ఏమో. ఇంకో అబ్బాయి ఏమో అలానే వెళ్ళిపోయిండు. అసలు నిజంగా పిల్లలు ఏం చేస్తారో ఏమో. తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, పిల్లలు ఎటు వెళ్తారు ఏంది. ఇప్పుడు ముందే వానాకాలం కదండి, వైర్లు అవి ఇవి తేలి ఉంటాయి. చెప్పలేము ఎప్పుడు ఎట్లుంటుందో ఏందనేది. ఏ టైం మంచిదో ఏ టైం బాగుండదో తెలీదా. పిల్లలకి ఏం తెలుసండి, మనమే కదా చూసుకోవాల్సింది. పాపం బాబుకి ఎలా అయిందో ఏమో. సీసీ ఫుటేజ్ అండి ఇది. మాకు తెలిసిన వాళ్ళు పంపించారండి. మా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పిల్లల్ని ఎక్కడికి పంపించకండి ఉంటారు, కానీ మాకు పంపించారు. పాపం బాబుని తీసుకెళ్ళి అందరూ కలిసి అంబులెన్స్లో పంపిస్తున్నారండి. అంబులెన్స్ కాదు కార్ అండి అది. పాపం బాబుకి ఎలా ఉందో ఏమో. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కొంచెం గమనిస్తూ, పిల్లలకి మనం కూడా చెప్తూ ఉండాలి కదా, అటు ఇటు వెళ్ళకండి, వెళ్ళినా ఒకవేళ జాగ్రత్త అని. అదృష్టం బాగాలేనప్పుడు ఇలానే జరుగుతుంది. ఏ తల్లి కన్నా బిడ్డనో ఏమో పాపం. అయ్యో దేవుడా, మళ్ళీ అక్కడ ఎందుకు తీసుకెళ్తురు, ఏం చేస్తుర్రో ఏమో. అబ్బాయినైతే మళ్ళీ తీసుకొస్తారు ఇప్పుడు, ఇటు తీసుకొచ్చి మళ్ళీ కార్ వేస్తారు ఇప్పుడు. అదిగో ఓ దేవుడా, దేవుడా ఇలా ఎందుకు చేస్తున్నావో ఏమో. పిల్లల్ని పాపత్కులనేమో దేవుడు ఉంచుతాడు, మంచి వాళ్ళకే అది చేస్తాడు. అన్యం పుణ్యం తెలియని పిల్లలు పాపం.